ఎంసెట్ లీకేజీ మళ్లీ పరీక్ష అంటుండడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. లీకేజీకి సంబంధించి కొందరు విద్యార్థుల్ని వారి పేరెంట్స్ ని విచారిస్తున్న అధికారులు దాంతో సంబంధం ఉన్న కొందరు నిందితుల్ని పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం నిందితులను వదిలేది లేదంటున్నప్పటికీ ఆ దిశగా విచారణ సాగటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న వారిని విచారిస్తున్న అధికారులు మూల కారకులను మాత్రం వదిలేస్తున్నారని ఖమ్మం జిల్లాలో వినిపిస్తున్న టాక్. దానిపై విద్యార్థి సంఘాలు కూడా స్పందించకపోతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? ఎంసెట్ లీకేజీ వ్యవహారానికి ఖమ్మం జిల్లాకు లింక్ ఉందా అంటే అవుననే అనిపిస్తుంది. జిల్లా కేంద్రంలోని కళాశాలల మధ్య పోటీ వల్లే ఈ వ్యవహారం లీక్ అయిందని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థినికి మంచి ర్యాంకు రావడంతో పోటీ కళాశాలలో అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ విద్యార్థినికి వచ్చిన ర్యాంకుపై జిల్లా ఎంసెట్ కన్వీనర్ విస్మయం వ్యక్తం చేస్తూ రిజల్ట్స్ రాగానే పరీక్ష రాసిన కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారట. ఆ క్రమంలో లీకేజీకి తోడు ఇన్విజిలేటర్లు కూడా సదరు కాలేజీ వారికి సహకరించారని ఫిర్యాదు వెళ్లినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించడం లేదు. లీకేజీ వ్యవహారం వెలుగు చూడటం, తమపై ఫిర్యాదులు రావడంతో టాప్ ర్యాంక్ వచ్చిన విద్యార్థిని చదివిన కళాశాలకు చెందిన మేనేజ్మెంట్ హైదరాబాద్కు వెళ్లి పైరవేలను సాగిస్తోందంట. అధికార పార్టీలో అనధికార పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలు ఈ పైరవీలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఖమ్మంలో గట్టి ప్రచారమే జరుగుతోంది. ఈ పైరవీల వ్యవహారం తెలిసి సదరు కాలేజీపై ఫిర్యాదు చేసిన మిగిలిన కళాశాలల యాజమాన్యాలు ఆ నేతల ముందు అసంతృప్తి వెళ్లగక్కారట. అదలా ఉంటే గతంలో ఇంటర్ పరీక్షల్లో ఒక్క కళాశాల స్పాట్ వాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. అయితే ఇప్పుడు మాత్రం ఖమ్మంలోని ఆ కాలేజీపై ఈ స్థాయిలో ఆరోపణలు వస్తున్నా విద్యార్థి సంఘాలు సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో ఏదో జరిగితే స్పందించే విద్యార్థి సంఘాలు ఇక్కడి వ్యవహారంలో మాత్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. లోకల్ గా న్యాయకత్వం వహిస్తున్న విద్యార్థి సంఘాలు ఏమాత్రం పట్టించుకోకపోయినప్పటికీ హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చిన ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ప్రతినిధులు ఆ కళాశాల మీద దాడి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు వచ్చి వెళ్లాక కూడా స్థానిక విద్యార్థి సంఘాలు మాట్లాడకపోతుండటంతో తెర వెనుక ఏదైనా జరిగిందేమో అంటున్నారు. ఇక లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో 7 విద్యార్థులు 3 మధ్యవర్తులు ఉన్నట్లు గుర్తించారు. వారి విచారణ కూడా తూతు మంత్రంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే టాప్ ర్యాంక్ వచ్చిన వారిని మాత్రం విచారించకపోవడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు. సాధారణ ర్యాంకులు వచ్చిన వారిని విచారిస్తూ మంచి ర్యాంకులు సాధించిన వారిని పట్టించుకోకపోతుండడం తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకవైపు ముఖ్యమంత్రి పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సిబిసిఐడి మీద ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. వారు వచ్చి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఓ 2-3 విచారించినట్లు తెలుస్తోంది. అయితే అసలు ప్రధానంగా స్కామ్ జరిగిందని భావిస్తున్న చోటుకు కానీ ఆయా తల్లిదండ్రులు కానీ బాధ్యులను కానీ కనీసం టచ్ చేయలేదు. ఆ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ముఖ్యమైన వ్యక్తి ఖమ్మంలో కనిపించడం మానేశాడు. మొత్తం మీద ఖమ్మం వ్యవహారంలో పెద్ద నాయకులు జోక్యం చేసుకోవడంతో అసలు నిజాలు మరుగున పడే ప్రమాదం కనిపిస్తోంది.